హలో, అందరికీ నమస్కారం అండి. అంటే ఈ సినిమా గురించి కొత్తగా మాట్లాడాల్సిన నాకు అర్థం అవ్వట్లేదు. సినిమా బాగా వస్తుంది, మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ మా సినిమాకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భాస్కర్ గారు మాట్లాడతారు. సార్ ఫస్ట్ ఒక డైలాగ్తో మొదలు పెడుతున్నారు, గ్యాప్ ఇస్తే మ్యాప్ చేసేస్తాం. అంటే మేము అక్కడ వెనకాల నుంచి డైలాగులు చెప్పేస్తున్నాం తెలుసు, అసలు మామూలుగా లేదు. నేను లక్ష్మి అయితే ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు జరిగింది మా క్యాప్చర్ చేయాలి వాళ్ళు. రెడీ. అందరికీ నమస్కారం అండి. 10th అయితే థియేటర్లో మ్యాప్ వేస్తాడు సిద్ధు, నో డౌట్. సో అండ్ ఈ సినిమా ఫస్ట్ ఏంటంటే ఎస్విసిసి ప్రసాద్ గారు ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఫస్ట్ డే నుంచి నాకు పరిచయం. సో ఓ లాంగ్ జర్నీ ఆయనతో, లైక్ ఒక టెడీ బేర్ లాగా మేము ఎప్పుడు హక్ చేసుకుంటూ ఉంటాం. చాలా ఒక ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. అండ్ బాపీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అలా అనుకుంటూ ఒకరోజు ఈవినింగ్ అలా అనుకుని ఇమ్మీడియట్గా సిద్ధుకు చెప్పడం, అలా ఒక 1 డేలో డిసైడ్ అయ్యి అలా స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చాం. రాలేదు ఆడియో, విజువల్ రాలే, నిల్చుని మాట్లాడినా బెటర్. ఓకే, అది ఇంకా బెటర్. యా, సో ఆ జర్నీ ఆ రోజు అలా స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. సో ట్రైలర్ చూసుంటారు, మీ అందరికీ నచ్చింది అన్నది నేను నమ్ముతున్నాను. సో సినిమా ఇంకా రేసీగా పేసీగా ఉంటుంది. సో నా స్టైల్లో నుంచి ఇది ఇంకా ఒక యాక్షన్ జానర్ అనేది ట్రై చేయడం. అందులో ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు తను ఒక కొత్త జానర్ తనకి. సో నా స్టైల్లో ఉన్న సినిమా, అట్ ద సేమ్ టైం సిద్ధు ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ త్రూ అవుట్ అసలు మీకు నచ్చుతుంది, అది నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ సో నా టెక్నీషియన్స్ అందరికీ, ఎస్పెషల్లీ విజయ్ చక్రవర్తి, నవీన్ నూలి, ఇంత రేసీగా పేసీగా నా సినిమానా ఇది అన్నట్టు నాకే అనిపించేలా కట్ చేశాడు. సో నవీన్ నూలికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవినాష్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి, అందరికీ పేరు పేరున, నా కో యాక్టర్స్ అందరికీ, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 10th అందరూ చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వైష్ణవి చైతన్య గారు మాట్లాడతారు. ఆల్రెడీ మైక్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్సెస్ అందరికీ, మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. జాక్ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము. యా, జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. చాలా ఫన్గా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు. అది తొందరలోనే మీరు అందరూ April 10th థియేటర్స్లో చూడొచ్చు. అండ్ ఎస్, ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాక్ ద్వారా ఇచ్చినందుకు. అండ్ విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీరు డిఓపిగా చేసినందుకు. చాలా రియలిస్టిక్గా బ్యూటిఫుల్ విజువల్స్ మీరు మాకు స్క్రీన్ పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ సార్, యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ సార్.
సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. వైడ్ స్కేల్లో చూస్తే మాలాంటి యాక్టర్స్కి మీతో వర్క్ చేయడం అనేది చాలా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్. చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ మీ మూవీస్లో ఉన్న సాంగ్స్ పైన మేము వైబ్ అవుతూ సార్ నేను ఆల్రెడీ సతాయిస్తున్నారులే మీరు. సో అదే సినిమాలు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఇది ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో అ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ ద స్వీటెస్ట్. సెట్లో మీరు వచ్చేటప్పుడు యూ గెట్ దట్ ఎనర్జీ అండ్ వైబ్ విత్ యూ. అది చాలా ఎక్సైటింగ్గా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. యా అండ్ యా నేను పర్సనలీ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్, హిస్ డెడికేషన్, హిస్ డ్రైవ్ టు ద క్యారెక్టర్ ఆర్ టు ద ప్యాషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే నేను. అది నాకు చాలా చాలా మోటివేషన్గా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు. ఎవ్రీ డే చాలా మంచి అనిపిస్తుండే. ఐవ్ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్. అండ్ ఎస్, ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. April 10th తర్వాత కూడా నాకు మా సినిమాకి అంతే లవ్ అంతే సపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. April 10th రోజు జాక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది. ఎస్, థ్యాంక్ యూ.